కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. గత ప్రభుత్వం ₹1,00,000 రుణాన్నే పూర్తిగా మాఫీ చేయలేకపోయిందని ఆరోపించారు నేతలు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులు, రైతులు సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు నేతలు. ఈ రోజు ఏదైతుందో ₹1,00,000 వరకు అందరి అకౌంట్లలో వారికి బకాయి ప్రభుత్వం చెల్లింపు చేస్తూ వాళ్ళ రుణవిముక్తం చేయటం. అట్లా ఏదైతుందో రేపు 31 జూలై నాటికి ఏదైతుందో ₹1,50,000 వరకు ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని రైతాంగాన్ని రుణవిముక్తం చేయటం. అట్లా ఆగస్టు మాసంలో ఏదైతుందో ₹2 లక్షల వరకు రుణవిముక్తం చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం. ఇది నిజంగా వాళ్ళ నా భవిష్యత్తు అని పేర్కొంటారు కదా. భవిష్యత్తులో ఏం దొరుకుతుందో చెప్పలేం, కానీ నాకున్న అనుభవంలో ఇంతవరకు ఏది ఇస్తుందో ₹2 లక్షల వరకు రుణమాఫీ చేసినటువంటి ఉదంతం మనం లేదు అని చెప్పంటారు. అది వల్ల రాహుల్ గాంధీ గారు ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో వాళ్ళు ఏకమొత్తంగా ఈ రుణమాఫీ చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతుందో మరి ఈ సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించడం. ఇందులో పాల్గొన్నటువంటి యావత్ కాంగ్రెస్ శ్రేణులు, నాయకత్వం, రైతాంగం, వీళ్ళ యువజన, అట్లాగే ఇది విద్యార్థి విభాగం అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ వీళ్ళ రైతాంగ సంక్షేమానికి సంబంధించి మనం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్న కార్యక్రమాలు దేశంలో ఎక్కడ కూడా అమలు చేయబడుతున్నామని చెప్పని నేను భావించాలని చెప్పంటున్నాను. కేవలం 7 నెలలైంది అధికారంలోకి వచ్చి. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు ఏ రోజు కూడా రైతుల పక్షాన పట్టించుకోలే. రైతులకు సంబంధించినటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో మాఫీ విషయంలో కానీ, రైతుల బట్టల కొనుగోలు విషయంలో కానీ, రైతులకు మద్దతు ధర విషయంలో కానీ ఏ రోజు పట్టించుకోలే. ఈరోజు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉన్నటువంటి మొన్నటి వరకు మంత్రిగా వివరించినట్టు హరీష్ రావు ఏమన్నాడు, మీరు గిట్ట రైతులకు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిట్ట రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. నేను హరీష్ రావు గారిని అడుగుతున్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ రాజ్యాంగ నిర్మాత మా దేవుడి యొక్క సాక్షిగా అడుగుతున్నా, ఏదైతే ప్రజలకు ఇచ్చినావు, పత్రికాముఖంగా ప్రకటన చేసినావు, కాగితం పట్టుకపోయి తెలంగాణ ఏదైతే స్తూపం దగ్గర పోయి నువ్వు మాట్లాడినావు కదా, ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత నువ్వు రాజీనామా పత్రం తీసుకొని తయారుండి హరీష్ రావు. నువ్వు ఆ ఫార్మేట్ లేకపోతే ఫార్మేట్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ నుంచి ఆ ఫార్మేట్ మేము మెయిల్ పంపిస్తాము, ఆ ఫార్మేట్ ఫిలప్ చేసి గవర్నర్కి ఇవ్వాలని చెప్పి డిమాండ్